బాసురాళ్ళు రవి 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 నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. పోలీసులకే సవాలు చేసినటువంటి ఇమ్మడి రవినైతే ఎటకేలకు పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. సో పోలీస్ అధికారులు దాదాపు 5 రోజుల పాటు కస్టడీని అయితే తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీ ఈ రోజుతో పూర్తి అయ్యిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ కస్టడీలో ప్రశ్నల వర్షం అయితే కురిపించారు రవిపై అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. సో ఆ కస్టడీలో 5 గంటల పాటు దాదాపు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జవాబులు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఏమేం మాట్లాడారు, అసలు ఏ విషయం పైన అయితే కస్టడీ తీసుకున్నారు, మరి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందా, ఆ కస్టడీ అనేది సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేశారా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇమ్మడి రవి గురించి చాలా బ్రీఫ్ గా మనము అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన అయితే తెలిసిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో డే 1 కస్టడీలో ఏదైతే క్రిప్టో కరెన్సీతో తను ఏదైతే వ్యాలెట్స్ అయితే మెయింటైన్ చేశాడు అని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. సో దీంట్లో బ్యాంక్ లావాదేవీల పైన అయితే ఆరా తీసినట్టు పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతా ఉంది. 5 గంటల పాటు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు ఇమ్మడి రవి పైన అయితే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇదంతా ఎట్లా చేశారయ్యా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఇదంతా కూడా ఎథికల్ హ్యాకింగ్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇదంతా ఒక బిల్డ్ అనే చేసుకోవడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో రవి చాలా మందితోనైతే ఫ్రెండ్షిప్ అయితే చేయడం జరిగింది. సో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉంటారో కొంతమంది హ్యాకర్స్ వాళ్ళని పట్టుకొని ఇదంతా కూడా చేశారు అని చెప్పేసి మనకు పోలీస్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, నెట్వర్క్ తో పాటు ఇంటర్నెట్ సోర్స్ వాడారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. వాడినటువంటి మొబైల్స్ పై ఆరా తీసినటువంటి పోలీసులు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో క్రిప్టో కరెన్సీ అనేది ఏదైతే ఉంటుందో ఆ క్రిప్టో కరెన్సీతో పాటు వివిధ వ్యాలెట్స్ కూడా దొరికాయి, దానిపైన కూడా ఆరా తీస్తా ఉన్నారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో IP అడ్రస్లపై పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఎథికల్ హ్యాకర్స్ తో డెస్క్ లో ఏదైతే హార్డ్ డెస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అనాలైసిస్ అయితే చేస్తా ఉన్నారు పోలీస్ అధికారులు. సో దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలుగా ఇమ్మడి రవిని పట్టుకోవడానికి పోలీసులకు నానా సవాళ్లు ఎదురైనాయి. దాంతో పాటు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు కూడా ఖర్చయ్యాయని చెప్పేసి గత సిపి ఎవరైతే ఉండేనో మనకి CV ఆనంద్ గారు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో రవిని పట్టుకోవడానికి ఇంత ఛాలెంజింగ్ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. కానీ దీనికన్నా ముందే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్స్ ని నడుపుతున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, అప్పటికే ఇమ్మడి రవిని వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇదంతా కూడా బెట్టింగ్ కి సంబంధించి మీరు ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇదంతా కూడా చేయడం జరిగిందని చెప్పి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే రవికి సంబంధించినటువంటి ఖాతా గురించి మాట్లాడుకుంటే, అతని ఖాతాలోనే దాదాపు 20 కోట్ల లావాదేవీలు అనేది బయటపడడం అనేది నిజంగా పోలీస్ అధికారులకే ఆశ్చర్యం వేసిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, లగ్జరీ లైఫ్ స్టైల్ ని చాలా అలవాటు పడ్డాడు ఇమ్మడి రవి అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. గత 15 రోజుల నుంచి 20 రోజులకు ఒక ట్రిప్ అనేది, ఫారెన్ ట్రిప్ అనేది ఇమ్మడి రవి వేస్తుండే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మెయిన్ గా లగ్జరీ హోటల్స్ లోనే తను స్టే చేసేవాడు అని చెప్పేసి ఈ ఇన్వెస్టిగేషన్ లో, ఈ కస్టడీలోనైతే తను చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకంతో డీల్ అయితే చేసుకున్నారు. అంటే పోలీస్ అన్నలకు దొరకక ముందే ఇమ్మడి రవిని క్యాచ్ చేశారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఇదంతా ఒక డీల్ అనేది నిర్వహించుకున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అంటే పోలీస్ అన్నలకు దొరకని రవి దారిలో సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ రవి చేసింది కూడా సంఘ సేవ కాదు అని చెప్పేసి సిపి సజ్జనార్ గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో చాలా మందికి ఇమ్మడి రవి ఒక హీరో అయ్యాడు. ఎందుకంటే సినిమా థియేటర్ లో పోయి సినిమా చూడాలంటే ఇలా చూడలేని పరిస్థితి ఉంది. సో అట్లాంటి వాళ్ళకైతే ఇతను దేవుళ్ళ కనిపిస్తా ఉన్నాడు. దాంతో పాటు ఇతను చేసింది సంఘ సేవ కాదు, ఇతను చేసినటువంటి ఒక విద్రోహ చర్యలు అనేది చూడాలి అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇమ్మడి రవి ఎంత తప్పు చేశాడో అంతకు 10ంతల
తను ఉప్పు కూడా చేసిండు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ చాలా మంది అమాయకులని వలగా విసిరిన తర్వాత చాలా మంది లక్షలాది రూపాయలు దానిలో పోగొట్టుకొని ఇవాళ ఫ్యామిలీస్ ని పోషించలేక తను చాలా మంది ఆత్మహత్య చేసుకుని కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు మనకి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం చూస్తాం. సో దీంట్లో ఇతను చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉందంటే ఇక్కడ తను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం. సో ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ఇమ్మడి రవి ప్రమోట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో అతనికి ఒక ఆదరణ అనేది చాలా పెద్ద ఎత్తున హైప్ అనేది క్రియేట్ అయ్యేది అని చెప్పేసి కూడా మనకి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు, కొంతమంది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఒక్క దగ్గర అంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తుందంటే ఎక్కడ ఒక దగ్గర మిస్టేక్ అనేది జరుగుతుంది అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంటది. ఎవరైతే ఇమ్మడి రవి చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది ఈ పైరసీలో అని చెప్పేసి అని అనుకుంటే మాత్రం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం చాలా పెద్ద ఉచ్చులో అయితే బిగుసిపోయాడు రవి అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతోనైతే డీల్ కుదిరించుకున్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయలు అయితే అగ్రిమెంట్ అయింది అని చెప్పేసి మనకి ఈ కస్టడీలో తెలుస్తా ఉంది. సో సినిమాల మధ్య బెట్టింగ్ గేమ్స్ ప్రమోట్ చేయడం అనేది నిజంగా ఇది ఒక చాలా పెద్ద మిస్టేక్ చేశాడు రవి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. దాంతో పాటు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకుల గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో 1xBet దాంతో పాటు ఏవైతే కొన్ని 1win లాంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల రక్తం పీల్చుకొని వీళ్ళంతా కూడా పైశాచిక ఆనందం పొందేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవాలని చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళతో ఇమ్మడి రవి తను టైఅప్ అయితే పెట్టుకున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఏజెంట్లు, గేమింగ్ యాప్స్, దాంతో పాటు నిర్వాహకులతో సంబంధాలు అయితే చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి చాలా మంది ఇట్లాంటి ఇల్లీగల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇతనికి సంబంధం ఉందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దేశంతో పాటు విదేశాల్లో లింకులు, ఆస్తులపై కూడా ప్రశ్నలు అయితే పోలీస్ అధికారులు వేయడం జరిగింది. ఎందుకంటే అతను అబ్రాడ్ లాంటి దేశాల్లో, దాంతో పాటు ఇండియాతో పాటు వేరే దేశాల్లో కూడా తను ఉండేవాడు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో డే 3 కస్టడీలో అంటే ఇప్పటి వరకు డే 1, డే 2లో ఇవన్నీ కూడా ప్రశ్నల వర్షాలు అయితే కురిపించారు పోలీస్ అధికారులు. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో కస్టడీ నంబర్ డే 3 ఇది. సో డే 3లో ఎలాంటి క్వశ్చన్స్ వేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే రవి స్నేహితుడు నిఖిల్ చెల్లెలితో లావాదేవీలపై ఆరా తీశారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో దాంతో పాటు అప్లోడ్ టెక్నికల్ పై లోతుగా విచారణ, దాంతో పాటు నేరుగా విచారణకి సిపి సజ్జనారే ఏదైతే డే 3 కస్టడీకి అయితే రావడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తనకైతే ఈ ప్రశ్నలు అయితే వేశారు ఆ రోజు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో డే 3 కస్టడీలో ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులతోని చాలా పెద్ద సంబంధాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. దీంట్లో డే 4 కస్టడీ గురించి మనం మాట్లాడుకోవాలా. సో సర్వర్ ఐపీలపై పోలీసులు ప్రశ్నలు అయితే వెదజల్లారు అని చెప్పి తెలుస్తా ఉంది. గేమింగ్ యాప్ నిర్వాహకులపై ఆరా తీశారు. సో గేమింగ్ యాప్ నిర్వాహకుల గురించి మనం మాట్లాడుకుంటే ఇమ్మడి రవి చాలా సార్లు ఈ కస్టడీలో తను అంటే ఈ వీళ్ళంతా కూడా ఎక్కడి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడితే మాత్రం నాకు తెలీదు, మర్చిపోయా, ఇట్లాంటి సినిమా డైలాగ్ అయితే చూపించడం జరిగింది. పోలీసులకే బొమ్మ చూపించాడు రవి అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో 8 మంది ఎథికల్ హ్యాకర్లు అయితే తనతో వర్క్ చేశారు అని చెప్పేసి ప్రాథమికంగా ఇప్పటికైతే తెలిసింది. మరి ఇది అఫీషియలా, అనఫీషియలా, అతను అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా అనేది మాత్రం ఖచ్చితంగా దేవుడికి ఎరుగు. సో దీంట్లో డే 4 కస్టడీలో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే డిలీట్ చేసినటువంటి 2 సర్వర్లు ఏవైతే ఉన్నాయో ఐపీ డీటెయిల్స్ అనేది రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఐపీ డీటెయిల్స్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే దానికి సంబంధించినటువంటి అంటే పైరసీ చేసే టైంలో యూజర్ పాస్వర్డ్స్ కావచ్చు, యూజర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పు అని చెప్పేసి రవికి అడిగితే అవన్నీ కూడా నేను మర్చిపోయానని చెప్పేసి పోలీస్ అధికారులకు ఇట్లాంటి వంకర తింకర సమాధానాలు అయితే చెప్పాడు రవి అని చెప్పి తెలుస్తా ఉంది. సో హ్యాకర్లతో జరిగినటువంటి మెయిల్ సంభాషణల గురించి మనం మాట్లాడుకుంటే మూవీ రూల్స్, హ్యాకర్లతో ఐబొమ్మ రవి పరిచయాలు అయితే చేసుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళతో తను సన్నిహితంగా ఉన్నాడు. వీళ్ళంతా కూడా బ్లాక్ మనీని సంపాదించడానికి అయితే ఇదంతా కూడా చేశారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవాలా. సో ఈ ఇమ్మడి రవి కస్టడీ తీసుకున్న తర్వాత సిఐడితో పాటు రంగంలో దిగినటువంటి ఈడీ సంస్థలు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో సిఐడి ఇన్వాల్వ్ అయింది, దాంతో పాటు ఇక్కడ ఈడీ సంస్థలు కూడా ఇన్వాల్వ్ కావడం అంటే ఇంత పెద్ద మొత్తంలో పైరసీ చేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దాంతో పాటు ఓవరాల్ కంట్రీలో కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే 6 నుంచి 7 సంవత్సరాలుగా రవి ఎవరికి దొరకలేదు, కానీ ఫైనల్ గా తన
ఏదో విషయంలో తను దొరకడం జరిగింది, తన మాజీ భార్య పట్టించింది కాబట్టి ఇతను పట్టుకున్నామని చెప్పేసి కూడా కొన్ని మీమ్స్ అయితే వైరల్ అవుతా ఉన్నాయి. పోలీసులు ఈ రకంగానే పట్టుకున్నారు, లేకపోతే రవి దొరికేవాడు కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వం కూడా అతను తీసుకున్నాడు అని చెప్పి తెలుస్తా ఉంది. 4 బ్యాంకుల ఖాతాల్లోనే 20 కోట్ల లావాదేవీలు అయితే ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా గుర్తించారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అంటే ఏది ఏమైనప్పటికీ ఈ 5వ రోజు కస్టడీలో మరి ఏ రకంగా విషయాలు బయటకు వస్తాయి, ఇమ్మడి రవిని పట్టుకోవడానికి ఎంత పెద్ద టాస్క్ ఉపయోగించారు, 800 మంది పోలీస్ అధికారులు ఇతని కోసం గాలించడం జరిగింది, పట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేశారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడడం. సో ఏదేమైనప్పటికీ ఇమ్మడి రవి చేసినటువంటి నిర్వాహకం అనేది చాలా మందికి ఇవాళ 50-50 అయిపోయింది. ఇక్కడ పేదవాళ్ళకి మాత్రం ఇతను దేవుళ్ళ అయ్యిండు, దాంతో పాటు ఒక పరంగా చూస్తే ఇతను ఒక తప్పు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిండు. ఈ బ్లండర్ మిస్టేక్ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది నిజంగా తన్ని ఊబిలోకి తోసేసిందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలా. సో 5వ రోజు కస్టడీలో ఇట్లాంటి విషయాలు బయటకు వస్తాయనే దాని గురించి చాలా మంది ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి 5 రోజుల కస్టడీ ఈ రకంగా ప్రశ్నల వెదజల్లారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఐబొమ్మ రవికి ఐబొమ్మ సినిమాని అయితే చూపించారు పోలీసులు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇది వరటి స్పెషల్ స్టోరీ.